వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి కదా, ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా నలుగురు ఎక్కువ మంది గుమ్ముగూడకూడదు, పెళ్ళిళ్ళు కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్తో చేసుకోండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బాగాలేవు అని చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో మొన్ననే గ్రాండ్గా కుంభమేళా జరుపుకున్నాం. అట్లీస్ట్ అక్కడ మిస్ అయిన వాళ్ళు సరస్వతి పుష్కరాల్లో అయినా స్నానం ఆచరించాల్సిందే అని చాలా గట్టిగా ఉన్నాము. అండ్ పెద్ద లెవెల్లో నిధులు కూడా గవర్నమెంట్ తరఫున విడుదలవ్వడం జరిగింది కదా. సో మరి ఈ సరస్వతి పుష్కరాల్ని మనం అంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సరస్వతి అమ్మవారి యొక్క పుష్కరాలు, గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి చేంజ్ అవుతాడో అప్పుడు మనకు పుష్కరాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు వృషభంలో నుంచి మిథునంలోకి అడుగు పెడుతున్నాడు. మే 14 నుంచి జూన్ 26 వరకు ఈ పుష్కరాలు అనేటటువంటి కొనసాగుతూ ఉంటాయి. ఈ మిథున రాశిలోకి గురువు అడుగుపెట్టిన కారణము చేత సరస్వతీదేవి పుష్కరాలు రావడం జరుగుతుంది. సరస్వతీ నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది. ఈ సరస్వతీ నదీదేవి ఎక్కడుంది అని అంటే కనుక బద్రీనాథ్ క్షేత్రమునందు అక్కడ వెలిసినటువంటి నది సరస్వతీ నది. ఆ తీర ప్రాంతాల్లో వెలిసింది ఆ తల్లి. అక్కడ అంతర్లీనంగా ఉంటూ ఉంటుంది. అక్కడ పుష్కరాలు ప్రారంభమయ్యేటటువంటి రోజు మే 14వ తారీఖు రోజున ప్రారంభమవుతాయి. అలాగే ఈ యొక్క మే నెలలోనే బద్రీనాథ్, కేదార్నాథ్, చార్ధామ్ యాత్ర ఈ డోర్స్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తరహాలో ఈ సరస్వతి పుష్కరాలు అనేటటువంటివి అమ్మవారి యొక్క ప్రతీకగా గురువు మిథున రాశిలోకి అడుగుపెట్టాడు కాబట్టి ఈ సరస్వతీ నది పుష్కరాలు రావడం జరుగుతుంది. దీన్ని ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే గనక ఈ యొక్క పుష్కరము అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరము. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరంలో ఎప్పుడైతే మళ్ళీ గురువు మార్పు చెందుతూ ఉంటాడో అప్పుడు ఎవ్రీ సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చాయి కాబట్టి మనం ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే పుష్కరాల్లో స్నానం చేస్తే ఏమవుతుంది, పాపాలు తొలగిపోతాయి అని ఒక ప్రతీక. అలాగే మన యొక్క పాపాలు తొలగిపోవడంతో పాటు మనకు పుణ్యం అనేటటువంటిది సంతృప్తి అవుతుంది అని చెప్పేసి ఒక ప్రతీక. కాబట్టి ఈ 2 తరహాల్లో ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, పుష్కరాల్లో స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించడం వల్ల రోగ బాధలు, అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి, భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర ప్రామాణికం. ఇందులో శాస్త్రీయ పరంగా చూసుకుంటే గనక ఎప్పుడైతే మనము పారేటటువంటి నదీ ప్రవాహాలలో స్నానం ఆచరిస్తామో దాని ద్వారా ఏమవుతుంది, ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. సైంటిఫిక్ రీజన్ తీసుకున్నా, ఇటు శాస్త్రీయ దృక్పథంగా తీసుకున్న ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. మెయిన్ హెల్త్ వెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి మనకు. కాబట్టి ఈ హెల్త్ అండ్ వెల్త్ బాగుండడానికి సైంటిఫిక్ రీజన్గా మనం పుష్కరాల్లో స్నానం ఆచరించడం వల్ల పుణ్యము పురుషార్థం కలుగుతుంది అని శాస్త్ర ప్రామాణికం. అయితే ఈ పుష్కర స్నానం ఆచరించేటప్పుడు కూడా కొన్ని శ్లోకయుక్తంగా సంకల్పయుక్తంగా ఆచరిస్తే మనకు తప్పకుండా చేసిన దానికి పుణ్యం దక్కుతుంది. కాబట్టి సంకల్పపూర్వకంగా అంటే తప్పకుండా ఆ ప్రాంతంలో వెళ్తే గనక అక్కడ ప్రాంతీయ సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదో పుష్కరాలు వచ్చాయి, చాలామంది పుష్కరాలు వచ్చి ఈతలు కొట్టడము, అందులో జలసాలు ఆడడము, ఏదో స్నానం ఆచరించి బయటకు వచ్చి ఇలా కాదు. తప్పకుండా వెళ్ళాము అంటే 3 మునకలు మునిగే తీరాలి. 3 మునగలు మునగకుండా నదిలో నుంచి బయటికి రాకూడదని శాస్త్రం. అసలు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే చాలా పరమ పవిత్రంగా బయలుదేరాలి అని అంటూ ఉంటారు కదా. కూడా వెళ్ళాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే నీటిలో ముందుగానే వదిలేసేటటువంటి దీపం కానివ్వండి, అంటే దీప ప్రమిదలు కానివ్వండి, లేదా ఈ తెప్పలు వదిలేస్తూ ఉంటారు చాలా మంది. ఈ అంటే వాళ్ళ యొక్క సంకల్పం కొరకు కానీ లేదా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలని ఈ గంగాదేవికి ఏంటంటే తెప్పలు వదిలేస్తూ ఉంటారు నీటిలో. ఆ తెప్పలు వదిలేసే పూజా వస్తువులు కానీ చాలామంది అక్కడికి వెళ్ళి ఆ యొక్క సరస్వతి నది టెంకాయలు కొడుతూ ఉంటాము. ఇలా అంటే పూజా వస్తువులు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి ప్రాంతీయంలో అక్కడ ఉన్నటువంటి ఆచారాలు తగినట్టు ఇస్తారు కాబట్టి అక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ ఇంటి నుంచి తీసుకొని వెళ్ళేటటువంటి వస్తువులు ఏంటంటే ఎప్పుడైతే మనము ఆ తల్లికి సమర్పించేటటువంటి ఉంటాయో వస్త్రములు సమర్పించాలి. రవిక కనుమ, పసుపు కుంకుమ,
గాజులు, దువ్వెన, అద్దము, ఈ సౌభాగ్యచీనమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా, అవి నీళ్ళలో తప్పకుండా నీళ్ళలో వదిలివేయాలని శాస్త్రం. దాని ద్వారా సౌభాగ్యం సమృద్ధిగా ఉంటుంది, భర్త యొక్క ఆయుష్కి ఎలాంటి కీడు లేకుండా ఉంటుందని శాస్త్రీయ దృక్పథం. కాబట్టి ఇలాంటివి తీసుకొని వెళ్ళాలి. కొంతమంది నవధాన్యాలు కూడా తీసుకొని అక్కడ నీళ్ళలో వదలడం చూస్తున్నాను గురుగారు. అనేక రకాల వస్తువులు వదలవచ్చు. నవధాన్యాలు అంటే దేనికి ప్రతీక? నవగ్రహాలకు ప్రతీక. మనకున్నటువంటి నవగ్రహ దోషాలు తొలగిపోవడానికి, మనకున్నటువంటి ఈ యొక్క గ్రహ పీడలు తొలగిపోవడానికి ఈ నవధాన్యాలు అనేటటువంటివి నీటిలో వదిలివేయడం ఒక పద్ధతి. ఎందుకు వదిలివేస్తారు అంటే అక్కడ నదిలో సంచరించేటటువంటి జీవచరాలు ఏవైతే ఉన్నాయో, ఈ నదిలో సంచరించే జీవాలు, అవి వాటికి ఆహారంగా మారతాయి. ఎప్పుడైతే మనము ప్రాణకోటికి ఆహారం పెడతామో అది మన జన్మలో పుణ్యంలోకి ఖాతాలోకి జమ అయిపోతుంది. అంటే పుణ్యం మన ఖాతాలో జమ అయిపోతుంది. కాబట్టి అందుకే మనం నదిలో వేసేటప్పుడు అనేక రకాల ఈ పిండాలు కూడా నదిలో వేస్తాం. ఎందుకు? అవి జలచరాలు తింటాయి కాబట్టి, తినడం ద్వారా మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది కాబట్టి. అందులోనూ ఈ ధాన్యాలు కూడా అప్పుడప్పుడు నదిలో వేస్తూ ఉంటాము. కొంతమంది ఏదైనా మిగిలిపోయినటువంటిది కూడా నదిలో వేసేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారంటే అవి ఎప్పుడైతే జలచరాలు తినడం ప్రారంభమవుతాయో దానికి మనం ఆహారం ఇచ్చినటువంటి కారణము చేత మనకు పుణ్యం అనేటటువంటిది సంతృప్తి అవుతుంది. దాని కారణం చేత మనకు పుణ్యం పురుష. ఆ నవధాన్యాలు విడవడం వల్ల నవగ్రహాలు ఏవైతే గ్రహాలు మనం పట్టి పీడిస్తున్నాయో, ఇబ్బంది పెడుతున్నాయో అలాంటి గ్రహపీడలు తొలగడానికి ఈ నవధాన్యాలు నీటిలో సమర్పిస్తూ ఉంటాము. గురుగారు, భార్య భర్త లేకపోతే ఇద్దరిట్లో ఎవరో ఒకరు వెళ్ళినప్పుడు వాళ్ళ వస్తువులు తీసుకెళ్లడం కానీ కూడా, లేకపోతే పంచకు తీసుకెళ్ళడము, వస్త్రం తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారు. అక్కడ నదిలో వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా అక్కడ స్నానం ఆచరించిన బట్టలు అక్కడే వదిలేసి రావాలని కూడా ఒక అపోహ ఉంది. అది అపోహనా నిజమేనా? అది అపోహనమ్మా. అక్కడ అలాంటి నియమం ఏమీ లేదు. చాలా మంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎక్కడ తీసిన బట్టలు అక్కడే ఆ నది తీరంలో పారేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల బట్టలు పారేస్తే ఏదో పుణ్యం వస్తుంది అని చెప్పేసి భ్రమలో పడిపోతున్నారు. ఎప్పటికీ అలా చేయకూడదు. నది దగ్గర మనము దాని ఇప్పుడు మనము పవిత్రంగా భావిస్తాం. ఏదైనా గుడిలోకి వెళ్తే గుడిలో మనం వాడినటువంటి బట్టలు వదిలివేయకూడదు. అలాంటి తప్పులు కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా అలా వదిలివేసినటువంటి వస్తువులు ఎప్పుడు కూడా నదీ తీరంలో వదిలివేయకూడదు. నది దగ్గర ఈ వస్త్రాలు వదిలివేయడం వల్ల అక్కడ అన్ని వస్త్రాలతో నిండిపోయి ఎన్నో రకాల పొల్యూషన్ వాతావరణం ఏర్పడిపోతుంది. కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇక్కడ ఇది అపోహ మాత్రమే. శాస్త్రంలో నువ్వు నది దగ్గరికి వెళితే నీ దుస్తులు అక్కడే వదిలివేసి వేయాలి అనేటటువంటిది శాస్త్రంలో అయితే లేదు. అది అపోహ మాత్రమే. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకూడదని శాస్త్రవచనం అమ్మ. చాలా మంది కూడా ఎలాగో స్నానమే కదా చేయడానికి వెళ్తున్నామని ఇంట్లోనే లేదంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళి హోటల్ రూమ్ లో బస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్రెష్ అయ్యి వెళ్ళరు గురుగారు. అది చాలా చాలా పెద్ద తప్పు అంట కదా. చాలా తప్పు. ఈ మధ్యకాలం ఇది చాలా ఈ కుంభమేళ జరిగింది కదా మొన్న, చాలా మట్టుకు ఇలాంటివి చూసాను. ఎలాగో నది దగ్గరికి వెళుతున్నాగా అక్కడే స్నానం చేసేద్దాంలే, అక్కడే బ్రష్ చేసేద్దాంలే అని చెప్పేసి పాచి ముఖంతో స్నానం చేయకుండా నదిలో అక్కడ స్నానం చేయడం దాంతో ఎన్నో రోగాలు సంతృప్తి అవుతాయి తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనం. ఎప్పుడైనా సరే మనం గుడికి ఎంత పవిత్రంగా వెళతామో నదీ తీరానికి కూడా అదే పవిత్రంగా నువ్వు అక్కడ స్నానం చేసినప్పటికీ కూడా ఇంట్లో స్నానం చేసే నదీ తీరానికి వెళ్ళాలి. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నదులకు వెళ్ళేవాళ్ళు, పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు ఎలాగో అక్కడే స్నానం చేస్తాం కదా, అక్కడే మనం స్నానం చేసి ఇక్కడ గుడికి వెళదాం అనుకుంటారు. కానీ నువ్వు నదిలోకి వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా స్నానం చేసి నదిలో అడుగు పెట్టాలి తప్ప నువ్వు ఈ దుర్వాసన ఉన్నటువంటి శరీరంతో అడుగు పెట్టావా నీకు ఇంకా ఇతరుల పాపాలు నీకు సంక్రమిస్తాయి. ఎవరైతే ఆ నదిలో స్నానం చేసిన పాపాలు పోగొట్టుకుందాం అనుకుంటారో వాళ్ళ పాపాలు వీళ్ళకి సంక్రమిస్తాయి అని శాస్త్రం. ఎందుకంటే అందుకే నదిలో కానీ దేవాలయాలలో కానీ పుణ్యక్షేత్రమునందు కానీ నదీ తీర ప్రవాహ ప్రాంతంలో కానీ శుచి శుభ్రత చాలా ఇంపార్టెంట్. నేను ఏదో స్నానం చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక 2-3 రోజులు స్నానం చేయకుండా నదిలో దిగామనుకోండి, దాని యొక్క దుర్గంధం విపరీతంగా కలుగుతుంది. దానితో పాటు పాపాలు కూడా ఇతనికి అంటుకుంటాయి. ఏ రకంగా మనం నమ్ముతాము అంటే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఎలాగైతే నమ్ముతామో నువ్వు స్నానం చేయకుండా వెళ్తే ఆ పాపాలు నీకు అలాగే అంటుకుంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎప్పటికీ కూడా చేయకూడదని శాస్త్రం అమ్మ. రైట్ గురుగారు, మరి స్నానం ఆచరించేటప్పుడు ముఖ్యంగా ఆ 3 మునుగులు మునిగేటప్పుడు ఏదైనా పఠించుకోవాల్సిన మంత్రం ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. ఓం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రం చెప్పుకుంటూ 3 సార్లు నీళ్లు వేసుకోవాలి, తల మీద చల్లుకోవాలి. ఆ తర్వాత ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యత్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాయంతర శుచి అనేటటువంటి మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ మంత్రాలు చెప్పుకొని 3 మునకలు మునగాలి. అలాగే 3 మునకలు మునిగిన తర్వాత
తప్పకుండా ప్రతి ఒక్కరు సూర్యుడికి అర్ఘ్యం వదలాలి అని శాస్త్రం. ఎందుకంటే ఎప్పుడైతే గోదావరిలో మనం స్నానం, అంటే ఈ గోదావరి కాదు, సరస్వతి కాదు, తుంగభద్ర కాదు, ఏ నదిలో స్నానం చేసినా 3 మునకలు మునిగిన తర్వాత దోసిట్లో తప్పకుండా నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకొని స్వామివారి యొక్క మంత్రం, సూర్యుడికి సంబంధించిన మంత్రం ఉంటుంది. ఓం సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే మంత్రం చెప్పుకుంటూ అర్ఘ్యం వదలాలి. 3 సార్లు అర్ఘ్యం, 3 మునకలు 3 అర్ఘ్యములు, ఇవి 3 మునిగిన తర్వాత అర్ఘ్యం వదిలిన తర్వాత ఆ జీవుడికి యమలోకములో చిత్రగుప్తుడు అనేక పాపాలను రద్దు చేస్తాడట. దీని యొక్క పరిణామం కూడా మనకు ఈ యొక్క మత్స్య పురాణంలో చెప్పడం జరుగుతుంది. అంటే మత్స్య పురాణంలో మనిషి యొక్క పాపాలను ఏ రకంగా దూరం చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి స్నానం ఆచరించవచ్చు, ఎలాంటి దైవిక కార్యక్రమాలు ఆచరించవచ్చు అని మత్స్య పురాణంలో చెప్పడం జరిగింది. అంటే నీవు 3 మునకలు మునిగి 3 సార్లు అర్ఘ్యం వదిలితే నీకు 100 జన్మల పాపాలను ఒక్కసారిగా తుడిచేస్తాడట. చిత్రగుప్తుడి యొక్క చిట్టాలు ఉంటాయి కదా, దాంట్లో 100 జన్మల పాపాలు తొలగింపజేసి ఆ పాపాల ప్లేస్లో నీకు పుణ్యాన్ని కలిగిస్తాడట. కాబట్టి ఇలాంటి విధానాలు కూడా ఈ పుష్కరాల్లో ఆచరణ చేసుకోవాలి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు. నువ్వు పుష్కరాలకు వెళ్ళినప్పుడు సబ్బులు లాంటివి, షాంపూలు లాంటివి వాడకూడదు. నువ్వు పుష్కరాలకు వెళితే నీ అందం ఏమైపోతుందో, ఆ నీళ్లు అశుభ్రంగా ఉన్నాయని చెప్పి నీళ్ళు దిగకుండా ఉండి ఏదో తల మీద చల్లుకుండవడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా నీకు పాపం అవుతుంది. ఆ నీళ్ళు ఎలాగైనా ఉన్నట్టు, గంగ ఎప్పటికైనా పవిత్రమే. మనము చేసినటువంటి కాలుష్యానికి ఆ రకంగా మారిపోతూనే తప్పు మనది పెట్టుకొని ఈ నీళ్ళు ఇలా ఉన్నాయి, ఆ నీళ్ళు ఇలా ఉన్నాయి, అక్కడ చేద్దాం, ఇక్కడ నీకు అలా మునగడం ఇష్టం లేకపోతే ఒక బకెట్లో నీళ్ళు తీసి కనీసం దాంతో స్నానమైనా ఆచరించు, ఒళ్ళు మొత్తం తడవాలి. ఈ రకమైనటువంటి పద్ధతులు ఆచరిస్తే తప్పకుండా గోదావరి సరస్వతి పుష్కరాల యొక్క పుణ్య ఫలితం ఆ జీవుడికి తప్పకుండా కలుగుతుంది. రైట్, రావాలి, వెళ్ళాలి, స్నానం ఆచరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది గురుగారు, కానీ అందరికీ కుదరకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అంటే, మన ఇంట్లో ఉన్న జలం ఉంటుంది కదా, అందులో ప్రతి ఒక్కరి ఇంట్లో కొళాయితో నీళ్లు దింపుకొని, బకెట్లు నింపుకొని, మనకు ఏదైనా ఈ యొక్క నదీ తీరానికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, ఈ పుణ్యక్షేత్రాలు వాళ్ళ ఇంట్లో గంగాజలం ఉంటుంది, తీసుకురావచ్చా గురుగారు? గంగాజలం తీసుకురావచ్చు. ఒక కాశీ గంగాజలం తప్ప మిగతా ఏ గంగాజలం అయినా ఇంటికి తీసుకురాదు. ఒక కాశీ జలం మాత్రం తీసుకురాకూడదు శాస్త్రము. ఎందుకంటే అది మహాశ్మశానముతో సమానం. అక్కడ అస్థిక నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. 365లో అస్థిక నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఆ నీళ్లు మాత్రం పనికిరావు. అలాగే మిగతా ఏ నదుల జలాలైనా కూడా పనికి వస్తాయి. అవి తీసుకొచ్చేసి మన ఇంట్లో ఉన్నటువంటి నీటిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాతనే మనం ఆ స్నానం ఆచరిస్తే అది శుద్ధిగా ఉంటుంది. గంగ కంటే పవిత్రంగా మారేటటువంటి జలము. ఆ గంగా జలాన్ని మనం స్నానం చేసుకుంటూ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అనేటటువంటి మంత్రం పఠించుకుంటూ ఆ స్నానం చేసిన విపరీతమైనటువంటి పుణ్యం కలిగి ఆ జీవుడు ముక్తిని పొందుతాడమ్మా. రైట్, చాలా సంతోషం గురుగారు. సరస్వతి పుష్కరాలకి సంబంధించి అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి అన్నది చాలా కులంకుశంగా వివరించారు. శ్రీమాత్రే.